మణికాంతి పడి దేదీప్యమానంగా వెలిగిపోతున్న మణికర్ణికాదేవి అందరి ప్రశంసలు అందుకుంటూ తన్మయత్వంలో మునిగిపోసాగింది. ఇదంతా కల నిజమా అని చూస్తున్న మనోహరి మాత్రం తన దిగులును కోపాన్ని బయటకు వెళ్ళగక్కకుండా లోపలే అణచి చిత్రంగా చూస్తుంది. మణికర్ణికాదేవికి హారతులు ఇచ్చి ఆమెను భవనానికి తీసుకుని పోయి చక్కగా అలంకరించి దేవతలందరికీ కబురు పంపి వధూవరులిద్దరినీ ఒక చోట కూర్చోబెట్టి రాజ్యానికి యువరాజు యువరాణిగా అభిషేకించారు. ఆ తర్వాత గురువులు పెద్దల సమక్షంలో వివాహానికి ఒక మంచి సుముహూర్తాన్ని నిర్ణయించారు. అంగరంగ వైభవంగా పెళ్లి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇదంతా చూసి ఓర్వలేక మనోహరికి చాలా కంటగింపుగా ఉన్నది. ఆ తర్వాత ఆచారం ప్రకారం మణికర్ణికాదేవి చేత రాజభవనమంతటా దీపాలను వెలిగింపజేశారు. దేవీ దేవతలకు హారతులు ఇచ్చిన పిమ్మట రాజభవనమంతటా దీపాలతో అలంకరించింది మణికర్ణికాదేవి. ఆ సమయంలో మనోహరీదేవి కూడా ఆవిడకు సహాయం చేసింది. లోపల మాత్రం బాధపడుతూనే ఉన్నది. ఆ తర్వాత తన విడిది భవనానికి వచ్చేసి ఆలోచిస్తూ కూర్చున్నది. రాజ్యమంతటా ఎక్కడ చూసినా పెళ్లి సన్నాహాలు వైభోగాలే కనిపిస్తున్నాయి. ఇదంతా నా స్నేహితురాలి అదృష్టం అనుకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కృశించిపోసాగింది మనోహరీదేవి. ఆమెలోని విచక్షణ నశించి క్రోధావేశం పెల్లుబికింది.